గోల్డెన్ రేషియో ప్రొఫైల్ యొక్క పెర్ఫార్మెన్స్ ఈ వీక్ ఎలా ఉందో చూద్దాము. ముందుగా ఈ వీక్ ఎలా నడిచింది అని చూసే ముందు ఈ వీక్ ఎలా ఉండొచ్చు అనేది ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాము. ఒక్కసారి అది చూసి తర్వాత ఈ వీక్ అనేది ఎలా నడిచింది అనేది చూద్దాం. ట్రెండ్ కనుక చూసుకుంటే ట్రెండ్ అనేది అప్ సైడ్ ఉంది. గోల్డెన్ రేషియో కూడా రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది. అంటే మనకి ప్రైస్ అనేది కిందకి రావడానికి స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ కిందకి రావాలి అంటే అది ఇంకా సపోర్ట్ బ్రేక్అవుట్ అవ్వలేదు. సపోర్ట్ బ్రేక్అవుట్ కూడా అయితేనే మనకి అది కిందకి వచ్చే స్కోప్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ట్రెండ్ లో మనకి గోల్డెన్ రేషియో అనేది రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తున్నప్పటికీ ఈ కింద వాల్యూమ్ ప్రొఫైల్ అనేది సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. రాబోయే వారంలో మార్కెట్ అనేది ఇక్కడ వాల్యూ ఏరియా హై బ్రేక్ చేసి కిందకు వచ్చేసినప్పటికీ వాల్యూ ఏరియా లో దగ్గర అయితే సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. వాల్యూ ఏరియా లోని కూడా బ్రేక్ చేసి కిందకి వెళ్తే ఫర్దర్ గా మనకి ఎక్కువ డౌన్ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ ఈ వారం మనకి తిరిగి మళ్ళీ గోల్డెన్ రేషియో లోపల కనుక ఎంటర్ అవ్వకపోతే ప్రైస్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి వాల్యూ ఏరియా లో వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ప్రైస్ అనేది జంప్ అయ్యి మళ్ళీ గోల్డెన్ రేషియోలో గనక ఓపెన్ అయితే తిరిగి ఈ గోల్డెన్ రేషియో ఎడ్జ్ వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. అది కూడా బ్రేక్ చేస్తే ఫర్దర్ గా ఎక్కువగా బయింగ్ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రాబోయే వారం మీద మన ఎక్స్పెక్టేషన్. ఈ వీక్ ఓపెనింగ్ అనేది మనకి గోల్డెన్ రేషియో లోపల ఓపెన్ అయింది. అయినప్పటికీ మనకి అక్కడ ఎగ్జాక్ట్ గా వీక్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల ప్రైస్ అనేది అక్కడి నుంచి డౌన్ సైడ్ వచ్చింది. డౌన్ సైడ్ వస్తూ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది గోల్డెన్ రేషియో ఎడ్జ్ని క్రాస్ చేసింది. అంటే మనకి అక్కడి నుంచి డౌన్ సైడ్ అనేది కన్ఫర్మ్ అయింది. అలానే కిందకు వస్తే ఇక్కడ వాల్యూ ఏరియా హైని కూడా బ్రేక్ చేసింది. అక్కడి నుంచి వాల్యూ ఏరియా లో వరకు వచ్చింది. మనం ఆల్రెడీ వాల్యూ ఏరియా లో దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. వాల్యూ ఏరియా లో కూడా బ్రేక్ అయితేనే ఫర్దర్గా కిందకి వెళ్తుందని చెప్పుకున్నాం. కరెక్ట్గా ఇది వాల్యూ ఏరియా లో దగ్గర సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ ప్రైస్ అనేది మనకి రివర్స్ అయ్యింది. వీక్ స్టార్టింగ్లో మనకి ఇది రెసిస్టెన్స్ బ్రేక్అవుట్లోనే ఉంది కాబట్టి పాజిటివ్గానే ఉంది. వీక్లో ఫస్ట్ డే అయిపోయేసరికి మనకి సపోర్ట్ దగ్గరికి వచ్చాగి నెక్స్ట్ డే ఆ సపోర్ట్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. అక్కడి నుంచి మనకి ఒక 2 days కంటిన్యూగా నెగిటివ్లో ఉంది. మళ్ళీ తర్వాత ప్రెసెంట్ వీక్ ఎండ్ అయ్యేసరికి మళ్ళీ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్లో ఉంది. అంటే మార్కెట్ ఇప్పుడు ప్రెసెంట్ ఈ వీక్ క్లోజ్ అయ్యేసరికి రెసిస్టెన్స్ బ్రేక్అవుట్లో ఉంది. రాబోయే వారానికి గనక మనం ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే లిటిల్ బిట్ డౌన్ ట్రెండ్లో ఉంది. మనకి ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తే మార్కెట్ పెరగడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనకి గోల్డెన్ రేషియో అనేది ఇక్కడ బాటంలో ఉంటే ఇంకా మంచి సపోర్ట్ గా ఉండేది. కానీ ఇక్కడ మనకి ట్రెండ్ లో గోల్డెన్ రేషియో అనేది పైన ఉంది. పైన ఉన్నప్పటికీ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ ఆల్రెడీ గోల్డెన్ రేషియోలోకి ఎంటర్ అయిపోయి ఉంది కాబట్టి ప్రెసెంట్ మనకి గోల్డెన్ రేషియో అనేది సపోర్ట్ గానే యాక్ట్ చేస్తుంది. వాల్యూమ్ ప్రకారం తీసుకున్నా గానీ ప్రైస్ అనేది కంప్లీట్లీ వాల్యూ ఏరియా హై కన్నా పైన ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఒకవేళ గోల్డెన్ రేషియో దగ్గర కొంచెం కిందకు వచ్చినా ఇక్కడ వాల్యూ ఏరియా హై సపోర్ట్ ఉంటుంది. సో ఓవరాల్ గా మార్కెట్ అనేది పాజిటివ్ గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బ్రేక్అవుట్ పాయింట్ లో తీసుకున్నా గానీ మార్కెట్ అనేది రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ లో ఉంది. కాబట్టి రాబోయే వారం అనేది కంప్లీట్లీ పాజిటివ్ గా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ముందుగా ఇక్కడ ప్రీవియస్ వీక్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అంతవరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కూడా బ్రేక్ చేస్తే అప్పుడు మనం మేజర్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది రాబోయే వారం యొక్క అనాలిసిస్.